మహోన్నతుడు, మహాఘనుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసియగు దేవాతి దేవుడకు యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన్ని కొనియాడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ ఆ దివ్య నామాన చేరి వచ్చిన మీకందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. తన కృపను మనలో విస్తరింపచేస్తూ, తన వాత్సల్యతను మన పట్ల దినదినం నూతన పరుస్తూ, తన నమ్మకత్వాన్ని, తన విశ్వాస్యతను ఆకాశం కంటే ఉన్నతంగా తాను కనపరుస్తూ, తన మంచితనాన్ని సమృద్ధిగా, సముద్రాల కంటే సమృద్ధిగా మన ఇళ్ళ కనపరుస్తున్న మన దేవాతి దేవుని బట్టి స్తుతిస్తుంటున్నాను. నేను ఆ ప్రభును కొనియాడుతున్నాను. భయంకరణ దినాలలో ఉన్నాం. లోకమంతా అల్లకల్లోలంగా దినాలలో ఉన్నాం. అలజడి, ఆందోళన, అస్తవ్యస్తత, అయోమయం, అరాచకం దేశాన్ని, లోకాన్ని ఆవరించిన దినాలలో మనం జీవిస్తుంటున్నాం. మరి మనకంటే మంచివారు, శ్రేష్ఠులు, ఘనులు, గొప్పవారు, విద్యాధికులు, అంతస్తు, హోదా, స్థాయి, అందచందాలు కలిగిన అనేకులు ఈ లోకాన్ని విడిస్తుండగా ఎన్నికలేని మనల్ని, అడుగడుగున ఆయన దుఃఖ పెడుతున్న మనల్ని, ఎరిగి ఎరిగి చెడిపోతున్న మనల్ని ఆ ప్రియ ప్రభు ఇంకా సజీవులుగా ఉంచాడు. మనమంతా ఎంతో కృతజ్ఞమై ఉండాలి. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆదరణను, ఆశీర్వాదాన్ని, ఆదరణను, అన్నవస్త్రాదులను ఆయన దయచేస్తూ ఎంతైనా నమ్మదగిన దేవుడిగా మన జీవితాల్లో రుజుపరుచుకుంటున్న ఆ ప్రభుని బట్టి మనం నిత్యము కృతజ్ఞమై ఉండాలి. ప్రభు ఎడల దేవుని కృపను బట్టి మరి రెండవ దఫా గత సంవత్సరం కొన్ని నెలలు మనము బైబిల్ స్టడీ, పరిశుద్ధాత్మతో నింపబడిన వారి జీవితాలలో ఉండే ఆధ్యాత్మిక లక్షణాలు, అపస్తుల కార్యాలను ఆధారంగా చేసుకుని మనం అనేకమైన విషయాలు, అనేక భక్తుల జీవితాలను ఆధారంగా చేసుకుని వారిలో ఉన్నటువంటి ఆ సుగుణాలను మనం అలా ఎత్తి పట్టుకున్నాం, నేర్చుకున్నాం, రాశిగా సమకూర్చుకున్నాం. మనల్ని మనం బలపరుచుకునే కృప దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రాలు, దేవునికి మహిమ కలుగును గాక. గత వారాన దేవుడు ప్రార్థిస్తుండగా దేవుడు నాకు ఇచ్చిన తలంపు క్యారెక్టర్ బైబిల్ స్టడీ అనేది టేకప్ చేస్తే అది బాగుంటుంది అన్న తలంపు దేవుడిచ్చాడు. అందును బట్టి ప్రియులతో, రాజేష్ గారితోనూ అలాగే గారితో షేర్ చేసుకున్నప్పుడు మాకిచ్చినటువంటి సమ్మతితో, లేదా వారు ఇచ్చిన సమ్మతితో ఏక మనసుతో ముందుకు సాగే కృప దేవుడిచ్చాడు. ఇక క్యారెక్టర్ బైబిల్ స్టడీ అన్నప్పుడు మొట్టమొదటిగా ఆదాముని గురించి మనం నేర్చుకోక తప్పదు. ఆదాము తొలి మానవుడు, మానవ సంతతికి ఆయన మూల పురుషుడు అని ఆదాముని గురించి అనేక విషయాలు గత బైబిల్ స్టడీలో నేర్చుకున్నాం. ఈ దినాన కూడా మరికొన్ని విషయాలు ఆదాము జీవితంలో నుండి మనం నేర్చుకొని ముగించుకుందాం. తాను ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి అని మనం చూసాం. హి వాజ్ నాట్ బోర్న్ అంటే నీవు నేను ఏ విధంగా తల్లి గర్భంలో నుండి మనం వస్తున్నామో అలాగా ఆదాము రాలేదు. ఆదామును దేవుడు మట్టితో తాను నిర్మించినట్టుగా, హి వాజ్ ఫార్మ్డ్ బై గాడ్, హి వాజ్ క్రియేటెడ్ బై గాడ్ అన్న విషయాన్ని మనం చూసాం. ఆదాము మానవాళికి మానవ ప్రతినిధిగా తాను ఉన్నట్టుగా మనం చూసాం. ఆదామును దేవుడు తన కొరకు నిర్మించినట్టుగా మనం చూసాం. ఈ సృష్టి అంతటిని ఆదాము కొరకు తాను సృష్టించినట్టుగా మనం చూసాం. సృష్టి పైన ఆదాముకు అధికారం ఇచ్చి హి వాజ్ మేడ్ ఎ స్టీవర్డ్, తాను ఒక గృహ నిర్వాహకునిగా ఆ సృష్టి అంతటిని ఒక గృహమైతే ఆ గృహాన్ని చక్కగా నిర్వర్తించే బాధ్యతను ఆదాముకు అప్పచెప్పినట్టుగా మనం చూసాం. హి వాజ్ ఆల్సో మేడ్ ద రూలర్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ఈ విశ్వం, ఈ సృష్టి పైన, ఈ భౌతిక మన కనబడుతున్న సృష్టి పైన ఆయనను అధికారిగా పెట్టాడు. సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశుల పైన, జంతువుల పైన, పక్షుల పైన ఆదామును ఒక పాలకునిగా,
ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక రూలర్గా ఉంచినట్టుగా మనం చూసాం. ఆదాము చాలా తెలివితేటలు కలిగిన వ్యక్తి అని హవ్వ తన ఎదుకు తీసుకురాబడ్డప్పుడు హవ్వను చూస్తూ ఆకర్షితులై హవ్వ పైన ఓ పద్యం రాసినట్టుగా మనం చూసాం. అలాగే దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి అంతకు ముందు ఈ సృష్టిలో ఉన్నటువంటి జంతుజాలానికి, జంతువులన్నిటికీ, పక్షులకు, జంతువులకు ఆయన పేర్లు పెట్టినటువంటి మేధస్సు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూసాం. ఆయన అటు దేవునికి ఇటు సృష్టి మధ్య లేదా మిగతా జీవరాశులకు మధ్య ఒక మీడియేటర్గా కూడా దేవుడు ఆయనను సృజించినట్టుగా మనం చూస్తాం. హీ వాజ్ ఎ మీడియేటర్, ఇన్ ఎ వే హీ వాజ్ ఎ ప్రాఫిట్. ఒక రకంగా దేవునితో సహవాసం చేస్తూ దేవుని స్వరాన్ని నేరుగా వినటువంటి గొప్ప వ్యక్తిగా ఆదామును ఒక ప్రాఫిట్గా, ఒక ప్రవక్తగా కూడా మనం భావించవచ్చు. అలా దేవుని స్వరాన్ని వింటూ, దేవుని తిలకిస్తూ, దేవుని సన్నిధిలో ఉన్న సమృద్ధిని అనుభవిస్తూ, సృష్టికి దేవునికి మధ్య తాను మధ్యవర్తిగాను, లేదా ఇంకొక రకంగా తాను ఒక ప్రీస్ట్గా కూడా, ఒక యాజకునిగా కూడా దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క విషయాలను బహుశా ఆయన మిగతా జీవరాశులకు కూడా అందించినట్టుగా మనం జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. సో హవ్వను సృజించిన తర్వాత, హవ్వను దేవుడు ఆయనకి ఇచ్చిన తర్వాత వారికి ఒక విశిష్టమైనటువంటి, ఒక అత్యంత సన్నిహితమైనటువంటి శారీరక, మానసిక, నైతిక, లైంగిక ఆ సంబంధాన్ని దేవుడు ఆదాముకు హవ్వకు ఏర్పాటు చేశాడు. వారిని మొదటి అధ్యాయం 28వ వచనంలో దేవుడు బ్లెస్ చేసినట్టుగా మనం చూస్తాం. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఫలించాలని, వారు అభివృద్ధి చెందాలని, వారు విస్తరించాలని, వారి తర్వాత సమస్తాన్ని వారు ఏలాలని దేవుడు వారు చేసినట్టుగా చూస్తాం. ఈ రీతిగా ఆదాము ఆ తర్వాత వారిద్దరిని ఆ యొక్క గార్డెన్ లో ఉంచినప్పుడు, ఆ గార్డెన్ లో ఉన్న సమస్తాన్ని దేవుడు వారికి సమకూర్చి సమృద్ధిగా అన్ని ఉంచినప్పుడు వారు ఎంతో సంతోషంగా ఆ గార్డెన్ లో, ఆ తోటలో వారు కొనసాగారు, ఏదైనా వనంలో. ఆ తర్వాత మనం చూసాం చివరిగా పాము, సర్పము వచ్చి ఏ విధంగా వారిని శోధించింది. సర్పం యొక్క ఆ శోధనకు ఏ విధంగా వారు లొంగిపోయారు, ఏ విధంగా వారు దేవుని యొక్క సంకల్పంలో నుండి వేరైపోయారు అనే విషయాన్ని మనం చూసాం. మనం నేర్చుకున్నాం సాతానుడు అబద్ధికుడని, సాతానుడు మోసగాడని మనం చూసాం. సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన, దేవుని పైన అనుమానాన్ని కలిగించడం, దేవుని పైన, దేవుని కార్యాలపైన, దేవుని మాటలపైన. అది మనం బాగా గమనించాలి. Satan's sole aim is to create a serious doubt in us towards God, towards God's character, God's nature, God's works, God's word. దేవుని యొక్క వ్యక్తిత్వం పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుని వాక్కు పట్ల. దేవుడు ఏమన్నాడు? ఇది దినమున మీరు నిశ్చయముగా చస్తారు అని అంటే 3వ అధ్యాయం 4వ వచనం, అందుకు సర్పము మీరు చావనే చావరు. ఎంత ఎంఫాటిక్ గా, కేటగారికల్ గా చెప్తున్నాడు. సో సాతానుడు మనలో దేవుని వాక్యం పట్ల, దేవుని వ్యక్తిత్వం పట్ల, దేవుని కార్యాల పట్ల మనలో అనుమానాన్ని కలిగిస్తాడు, సంశయాన్ని కలిగిస్తాడు, మనం దేవుని శంకించేటట్లుగా చేస్తాడు. అది మనం చూసాం. తర్వాత స్త్రీ ఏ విధంగా, కొంతమంది అంటారు స్త్రీ పురుషులు వేరువేరుగా ఉన్నారు, స్త్రీ ఎక్కడో పోయింది, ఆ ఒంటరిగా ఉన్నందువల్ల సాతానుడు వచ్చి శోధించాడు అని అంటారు. దానికి అంత ఖచ్చితమైన ఆధారాలు ఏమీ లేవు. బహుశా ఇద్దరు పక్క పక్కనే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. చూడండి, అక్కడ పైన స్త్రీతో మాట్లాడతాడు మొట్టమొదటిగా.
అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఆదాముకు దూరం అయిపోయి అది ఎక్కడో ఒంటరిగా వెళ్ళింది. ఆ కారణాన ఒంటరితనంలో శత్రువు వచ్చి మోసం చేశాడు అని అంటారు. బహుశా అది కరెక్ట్ కాదని నేనేం అనడం లేదు. దట్ మే బి ఆల్సో ట్రూ. అయితే అక్కడ వెంటనే చూడండి, అక్కడ దేవుడు చెప్పిన మాటల్ని చెప్తాది. చెప్పిన తర్వాత సర్పం చెప్పిన దాన్ని చావనే చావరన్న తర్వాత ఆ కనులకి ఇంపుగా కనబడేటువంటి 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్ష ఆహారమును మంచిదియు కనులకు అందమైనదియు వివేకం ఇచ్చి రమ్యమైనది అని ఉంటే చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకుడు ఇచ్చెను. బహుశా భర్త అక్కడే ఉన్నాడని నేను అనుకుంటున్నాను. సరే, భర్త దగ్గరికి పోయి ఇచ్చింది. ఎలాగైనా ఆ సాతాను యొక్క అబద్ధానికి, మోసానికి వారు లోబడి బుద్ధిపూర్వకంగా దేవునికి వ్యతిరేకంగా వారు పాపం చేశారు. ఆ తర్వాత దేవుని యొక్క శిక్ష, దేవుడు వెంటనే వారికి దిగంబరత్వానికి అర్థమైంది. మంచి చెడులను తెలిసే జ్ఞానాన్ని వారు సంపాదించుకోగలిగారు. వెంటనే వారు దావుకున్నారు. ఆదామా నీవెక్కడన్నప్పుడు చెట్ల చాటును దావుకున్నారు. అందుకు అతడు ఎక్కడున్నావు అనంటే, నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటుంది కనుక భయపడి దావుకుంటేనే అంటాడు. తర్వాత దేవుడు ఇంకా ఎలా ప్రశ్నించాడు ఒకరొకరిని మనం చూసాం, కొంతవరకు చూసాం. ఆదామును అడుగుతాడు దేవుడు మొట్టమొదటిగా, ఏంటి నీవు చేసింది అని అంటే, ప్రభువా నీవు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలమును కొని నాకియగా నేను తింటిని అనేది చెప్తాడు. తర్వాత స్త్రీని అడుగుతాడు దేవుడు. స్త్రీ అడిగితే ఆమె ఏమంటది, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. ఆ తర్వాత దేవుడు సర్పంతో అంతవరకు ఆగిపోయినా మనము. నేను ఆదాము ఇక్కడ బ్లేమ్ గేమ్ ఆడుతున్నాడు. పాపాన్ని ఒప్పుకోవడం లేదు. బాధ్యతను స్వీకరించి, అవును ప్రభా నా తప్పిది, మా ఇద్దరి మధ్యలో నేను యజమానిని, నేను మొదటిగా సృష్టింపడ్డాను, స్త్రీ నా కొరకు సృష్టించబడింది, మరి ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను, నన్ను క్షమించండి అనే ఆలోచన ఆయనకు రాలేదు. దేవుని నిందిస్తున్నాడు, భార్యను నిందిస్తున్నాడు. స్త్రీ ఏం చేస్తుంది? మోసం. ఆమె సర్పం మీద నిందబడేస్తుంది. ఈ రీతిగా బాధ్యతను విస్మరించి, ఆజ్ఞను ఉల్లంఘించి, తమ స్థితిని తాము గుర్తించకుండా, తమ పాపాన్ని వారు యథార్థంగా ఒప్పుకోకుండా, పాపాన్ని దాచుకొని ఒకరి మీద ఒకరు నింద మోపుకుంటూ దేవునితో వారు మాట్లాడుతున్నారు. ఎంత దుఃఖకర విషయం. ఈనాడు మనం అంతా కూడా అలాగే లేమో అని ఒకసారి ఆలోచిద్దాం. మనం నిజంగా పాపాన్ని ఒప్పుకునే వారంగా లేము. నేను ఒక మాట చదివాను యోబు గ్రంథంలోంచి. ఆయన ఆ రొమ్ములో పాపాన్ని కప్పుకున్నాడంట, ఆయన ఒప్పుకోలేదు ఆదాము. సో అలాగే మన జీవితాలలో పాపాన్ని ఒప్పుకున్న వారంగా మనం ఉండాలని అనేక సార్లు మనకందరికి తెలుసది. మన పాపములను మనం కప్పుకొనక వాటిని ఒప్పుకోవాలన్న మాటలు, ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి అనేటువంటి విషయాలు మనకందరికి తెలుసు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అది సామెతలు. సరే, కాబట్టి దేవుని పిల్లలంగా మన పాపాన్ని ఒప్పుకునే వారంగా ఉండాలి. నింద మోపే వారంగా ఉండకూడదు. ఇతరులపైన నెపం వేసే వారంగా ఉండకూడదు. అది అయితే వాళ్ళిద్దరు చేయలేదు. పాపాన్ని ఒప్పుకోవాలనే ఆలోచనే వాళ్ళకి రాలేదు. దేవా మమ్మల్ని క్షమించమనే ఒకవేళ అడిగింటే దేవుడు క్షమించలేమో, ఆలోచన కూడా వారికి రాలేదు. అనేక సార్లు మన జీవితాల్లో కూడా అలాగే ఉన్నాం కాదా అని ఆలోచన చేద్దాం. ఇప్పుడు 15వ వచనం, 14వ వచనము, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో నీవు శపింపబడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినవల నీవు మన్ను తిందువు. చూడండి, సర్పాన్ని వీళ్ళని అడిగినట్టుగా దేవుడు అడగలేదు. డైరెక్ట్గా సర్పాన్ని పైన దేవుని శాపాన్ని, దేవుని యొక్క కోపాన్ని, దేవుడి యొక్క కర్స్, వీళ్ళిద్దరిని కూడా కర్స్ చేశాడు అనుకోండి. తర్వాత మనకి కిందికి చూస్తే దేవుని ఇక్కడ సర్పాన్ని క్షపిస్తున్నాడు దేవుడు. కడుపుతో ప్రాకుతావు నీవు బ్రతుకు దినమని. ఆ దినాలలో మరి బహుశా సర్పం నేరుగా నిలబడి అలా నడిచే అవకాశం ఉండింది, మనకు తెలియదు అది. కానీ ఆ తర్వాత ఇక సర్పం ఎప్పుడు కూడా భూమి పైన కడుపుతో ప్రాకుతూ జీవిస్తుందని, బ్రతుకు దినములన్నీ నీవు మన్ను తింటావు.
మన్ను తినే జంతువులు బహుశా సర్పం ఒకటేనేమో. ఆ దుస్థితిలోనికి దేవుని యొక్క శాపం వల్ల సర్పము దిగిపోయింది, దేవుని కోపానికి గురయింది. 15వ వచనం చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇది మానవ జాతికి సర్ప జాతికి ఉండే కలగబోయే వైరాన్ని గురించి, ఆ వైరాన్ని గురించి లేక ఆ శత్రుత్వాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్పము కనబడ్డప్పుడు మనిషి తల మీద కొట్టాలని చూస్తాడు. సర్పము మనిషిని కాలు పైన కొట్టాలని లేదా కరవాలనేది చూస్తుంది. అదే ఆ మాటలోనే చూడండి, నిన్ను తల మీద కొట్టు, నీవు దాన్ని మెడమ మీద కొట్టుదు అని చెప్పాను. జనరల్గా పాము కనబడ్డప్పుడు కొట్టేవారు తల మీద కొట్టండి అని అంటారు. సరే, ఏదైనా ఇది సాతానుతో దేవుడు అన్న మాట, సర్పముతో సర్ప రూపంలో ఉన్నటువంటి సాతానుతో దేవుడు అన్న మాటలు ఇవి. ఇది దిస్ ద ఫస్ట్ ప్రాఫెసీ అండ్ ప్రామిస్, ఏదైనా అనొచ్చు. ఇది దేవుడు చేసిన మొట్టమొదటి వాగ్దానం. ఇది ఆడమిక్ కవెనెంట్ అంటారు. ఆదాముతో లేదా ఆదాముతో సందర్భంలో, ఆదాము పాపం చేసిన సందర్భంలో దేవుడు చేసినటువంటి గొప్ప స్టేట్మెంట్ ఇది. నిన్ను స్త్రీ అంటే ఇక్కడ స్త్రీ అంటే మానవ జాతి అన్నట్టుగా, స్త్రీ సంతానము అన్నప్పుడు మానవ జాతి. సో సాతానుకు మానవ జాతికి ఆనాడు ఆరంభమైన వైరము, ఆ శత్రుత్వము ఈనాడు కూడా అది కొనసాగుతూనే ఉంది. స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదను నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లల్ని కందువు, నీ భర్తలో నీకు వాంఛ కలుగును, అతను నేను ఏలునని చెప్పాడు. ఈ స్త్రీకి మానవ జాతికి సాతానుకున్న వైరాన్ని గురించి ఒక మాట బైబిల్లో ఎక్కడ నెరవేరింది ఈ ప్రవచనము అనేది మనం చూస్తే, గలతీ పత్రిక చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం. మానవ స్త్రీ సంతానంలో నుంచి దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని నిత్య సంకల్పంలో ఉద్దేశించి తన కుమారుని ఈ లోకానికి ఆయన పంపించే ప్రణాళికను గురించి వ్రాయబడ్డ మాటలవి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రమును కావాలనని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకు ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. ఇంకా సరే, అనేక విషయాలు అక్కడ ఉంటాయి అనుకోండి. అలాగే ఈ యేసు ప్రభు వారు కడపటి ఆదాముగా ఆయన కూడా రక్తమాంసములు దాల్చి ఈ లోకంలో అరిదెచ్చాడు. రోమాపత్రిక చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. పాపం చేసింది హవ్వ, ఆదాము పాపం చేశాడు. ఆయన సంతానమైన మనమంతా కూడా ఆయన స్వభావాన్ని ఆర్జించుకున్నాం కాబట్టి మనమంతా కూడా ఆ పాపం మనందరికి సంప్రాప్తమైంది. ఆ పాపం యొక్క ఫలితమైన మరణం మనందరికి సంప్రాప్తమైంది. అందుకనే 6వ అధ్యాయం 23వ వచనం, ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని యొక్క ప్రణాళిక మానవాళి రక్షణార్థమై ఆదాములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి, ఆదాము సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఆదాము పడిపోతాడు, తప్పిపోతాడని దేవునికి తెలుసు. అయితే ఆదామును అప్పుడు తోటలో నుంచి గెంటి వేశాడు దేవుడు. అక్కడ మనం 3వ అధ్యాయం క్రిందికి చూస్తే మనం చూస్తాం. 3వ అధ్యాయం 23, దేవుడైన యెహోవా నేల నుండి అతడు ఏ నేలను తీయబడిన దాన్ని సేద్యపరచున్న ఏది తోటలో అతన్ని పంపివేశాను. సో హీ వాజ్ బానిష్డ్, హీ వాజ్ సెంట్ అవుట్.
He was expelled from the garden Eden of garden, or garden of Eden. ఏదోని వనంలోంటి ఆదాము హవ్వలిద్దరు కూడా గంటి వేయబడినట్టుగా మనం చూస్తాం. తర్వాత పైన దేవుడు ఆదామును శపించాడు. ఆదాము నీవు కష్టపడి పని చేయాల్సి వస్తుంది. హవ్వా నీ గర్భము నీవెంతగానో ప్రసవ వేదనతో నీ పిల్లలను కంటావు. ప్రసవ వేదన అనేది దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి శాపం, అది లేదా ఒక బహుమానం అనుకోవచ్చు. ఇంకా నెగటివ్ గా ఆలోచిస్తే అందును బట్టి స్త్రీ అప్పటి నుంచి ఇప్పటి వరకు స్త్రీ ప్రసవ వేదనతో పిల్లల్ని ప్రసవ వేదన పిల్లలు కంటారు అన్న విషయాన్ని మనకు తెలుసు. ఇది దేవుడు ఒకవైపు సాతానుకు, ఒకవైపు సర్పానికి, ఒకవైపు హవ్వకు, ఒకవైపు ఆదాముకు దేవుడు నీవు మన్నై ఆదామా నీవు మట్టితో చేయబడ్డావు, నీవు మన్నైపోతావని దేవుడు చెప్పాడు. ఆ రీతిగానే ఆదాము సంతానమైన మనమంతా మట్టి, ఆ స్వభావాన్ని ఆర్జించుకున్న మనం ఆదాము వలె మనం కూడా నీవు మట్టితో చేయబడ్డావు. 19వ వచనం చివరి భాగం, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. సో ఆదాము చేసిన పాపానికి దేవుడిచ్చిన శిక్ష ఏంటంటే తిరిగి మట్టిలోకి ఆదామును పంపేశాడు. దేవుడు పంపివేస్తానని చెప్పాడు, అప్పుడే పంపివేయలేదు. కానీ ఆ తర్వాత మనము యేసు ప్రభు వారు మానవ సంతానంలో పుట్టి హెబ్రీ 2:14 ప్రకారం అన్ని విషయములలో మన వంటి వాడుగా రక్త మాంసములు దాల్చి ఆయన మార్చబడిన వాడై, ఆయన ఆదాము చేసిన పాపానికి ప్రతిగా మనకు వచ్చినటువంటి ఆ నరక శిక్షను తప్పించడానికి రెండవ ఆదాముగా యేసుక్రీస్తు వారు కడపటి ఆదాముగా ఈ లోకంలో ఆయన అరుదించి ఆదాములో మనం కోల్పోయిన ఆ పరలోక మహిమను, ఆ పరదైసును, ప్యారడైజ్ లాస్ట్ అండ్ ప్యారడైజ్ రీగెయిన్ అని ఆ 2 అద్భుతమైన పుస్తకాలు జాన్ మిల్టన్ రాస్తాడు. కాబట్టి ఇక్కడ ఆదాము దేవుని యొక్క మహిమను, దేవుని సన్నిధిని కోల్పోయి ఆయన సంతానమైన మనమంతా నరక ప్రాప్తులమై ఉండగా, మనమంతా కూడా నరకానికి పరిగెడుతుండగా, ఆ దేవాతి దేవుడు స్త్రీ సంతానంలో యేసుక్రీస్తు వారిగా పుట్టి ఆయన మానవ విమోచనార్థమై తాను సంకల్పించిన ఆ గొప్ప రక్షణ ప్రణాళికను దేవుడు ఆదాములోనే ఏర్పరిచి తన కుమారుని లోకానికి పంపించి, దేవుని యొక్క నిత్య సంకల్పం ఏంటంటే నిత్యము మానవుడు ఆదాము నిత్యం ఆయనతో పాటు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆయనను ప్రేమించాలని కోరుకున్నాడు, ఆయనను ఆరాధించాలని కోరుకున్నాడు, ఆయనను మహింపరచాలని దేవుడు ఆశించాడు. దేవుని యొక్క సంకల్పం. ఆదాము కోల్పోయిన ఆ స్థితిగతులన్నిటినీ తిరిగి రెండవ ఆదామైనటువంటి కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా ఆ గొప్ప రక్షణ సంకల్పాన్ని దేవుడు సిద్ధపరిచి సిలువలో సాతాను యేసు ప్రభు వారు ఓడించి మనకు గొప్ప విజయాన్ని చేసి విమోచన కార్యాన్ని ఆయన సంకల్పించినట్టుగా మనకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి ఆ పిల్లలు 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎలయనగా ఆయన ఎంత మాత్రముడు దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకునకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి నీ సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఇది కడపటి ఆదాము యొక్క
జీవితం. రెండవ ఆదామైన యేసుక్రీస్తు వారు అన్ని విషయాలలో రక్తమాంసములు దాల్చి లోకంలో అవతరించాడు. కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆదాము పాపిగా కనబడుతున్నాడు, పాపం చేసిన వాడుగా కనబడుతున్నాడు. కానీ యేసయ్య 4:15 చూడండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆదాము పాపము చేసిన వాడుగా, పాపిగా, పాపము కలిగిన వాడుగా ఉన్నాడు. మొదటి ఆదాము. కడపటి ఆదాము అన్ని విషయాలలో శోధింపబడ్డాడు. ఆనాడు ఆదాము ఎలా శోధింపబడ్డాడు, యేసయ్య కూడా శోధింపబడ్డాడు. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఈ 3 విధాలుగా హవ్వ ఆదాములను సర్పం శోధించినట్టుగా సాతానుడు కూడా యేసు ప్రభువారిని కూడా సాతానుడు యేసు ప్రభువారిని శోధించినట్టుగా మనం చూస్తాం. అయితే యేసయ్య మన వంటి బలహీనతలు కలిగిన వాడైనప్పటికీ కూడా సమస్త విషయంలో మన వల్ల శోధింపబడను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. అందును బట్టి ఆయన మాత్రమే ఆ రక్షణ, ఆ రెండవ ఆదాము, కడపటి ఆదాముగా మనం కోల్పోయినటువంటి ఆ పరదైసను, మానవాళి కోల్పోయిన దేవుని మహిమను, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఆదాము ఆ మహిమను కోల్పోయాడు. ఆ వనములో నుండి గెంటి వేయబడ్డాడు. కానీ దేవుడు పూర్తిగా ఆదామును విస్మరించలేదు, పూర్తిగా ఆదామును తొలగించలేదు. మర్చిపోయి ఇక అవసరం లేదురా బాబు నీవు నాకు అని అనలేదు దేవుడు. అద్భుతమైన దేవుడు, కరుణా సంపన్న దేవుడు, పరిశుద్ధులైన దేవుడు కాబట్టి ఆదామును శిక్షించాడు. నీతిమంతుడైన దేవుడు కాబట్టి పాపం చేసినప్పుడు గెంటి వేశాడు. కరుణామయుడైన దేవుడు కాబట్టి, కృపామయుడైన దేవుడు కాబట్టి ఆయన కొరకు చర్మము చొక్కాయలు తొడిగించినట్టుగా మనం చూస్తాం 3వ అధ్యాయంలో. వాళ్ళు ఆ దిగంబరత్వాన్ని అంజురపు కచ్చడాలతో కప్పుకోవాలని ప్రయత్నాలు చేశారు. మానవుడా, బుద్ధిహీనుడా, నీ సొంత ప్రయత్నాల వల్ల నీవు పాపాన్ని కప్పుకోలేవు. పాప పర్యవసానాన్ని, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, పాపం వలన వచ్చే భయంకరమైన పరిణామాలను మానవుడా నీవు తప్పించుకోలేవు అని మానవునికి బుద్ధి నేర్పుతూ, అదే సమయంలో దేవుడు కనికరించి ఒక నిర్దోషి అయిన జంతువును, ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక జంతువును హతమార్చి మనకు కనబడదు. చర్మపు చొక్కాయి అంటే ఎక్కడి నుంచి వస్తుంది చర్మం? ఒక జంతువును హతమార్చి చంపి ఆ జంతువు యొక్క చర్మాన్ని తీసుకొని వీళ్లకు గార్మెంట్స్ గా, చొక్కాయిలుగా దేవుడు చేసినట్టుగా మనం చూస్తాం. ఆ 3వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. అక్కడ ఆదాముకు 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాడు. చూడండి, చర్మపు చొక్కాయలను తొడిగించాడంటే చర్మము ఒక జంతువు నుంచి వస్తుంది. నిర్దోషి అయిన ఒక జంతువును దేవుడు హతమార్చి ఆ చర్మాన్ని తొలగించి దాన్ని శుభ్రం చేసి చొక్కాయిలుగా వాటిని చేసి ఒకటి ఆదాముకు ఒకటి హవ్వకు తొడిగించి, బుద్ధిహీనులారా, మీ దిగంబరత్వాన్ని మీరు మీ సొంత ప్రయత్నాలతో కప్పుకోలేదు. తాత్కాలికం. నేను చేసే ఈ రక్షణ సంకల్పాన్ని బట్టి, నేను చేసే విమోచన కార్యాన్ని బట్టి నా కుమారుడు మానవాళి కొరకు కల్వరిలో ఒక లోక పాపముని మోసుకొని దేవునికి గొర్రెపిల్లగా అర్పింపబడతాడు. ఆ విధంగా మీకు చర్మము చొక్కాలను ఎలా తొలగించానో మానవ జాతి అంతటిని కూడా నా కుమారుడు యేసుక్రీస్తు వారు చెందించిన ప్రశస్త రక్తాన్ని బట్టి ఒక గొర్రె పిల్లగా ఆయన హతమార్చబడి ఆ మరణ పునరుత్థానాల ద్వారా ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన మనకు, మానవాళికి రక్షణ సిద్ధం చేశాడు. రక్షణుడు ఆ తర్వాత ఎన్నో వస్త్రాలను ఇచ్చాడు. చూడండి, ఏ వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. దేవుడు రక్షణ వస్త్రాలు మనకి ఇచ్చాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం, శృంగారమైన పాగా ధరించుకుని పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణముతో అలంకరించుకుని పెళ్లి కుమార్తె రీతిగాను
ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. ఆనాడే ఇంకా యేసుప్రభు రాలేదు, యేసుప్రభు శిలువలో చనిపోలేదు. కానీ యేసుప్రభు యొక్క అనేకమైన ప్రవచనాలు ఈ యెషయా గ్రంథంలో యెషయా ముందుగానే పరిశుద్ధాత్మ ద్వారా చూసి ప్రవచిస్తున్నాడు. సో క్రీస్తునందు దేవుడు మొట్టమొదటిగా మనకి ఇచ్చింది రక్షణ వస్త్రం. రక్షణ అంటే అర్థము 3 మాటలు ఉంటాయి. రక్షణలో 3 టెన్సెస్ ఉంటాయి, గమనించండి. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మనమంతా కూడా పాపం చేసి ఉండగా దేవుని ఉగ్రతకు మనం గురయ్యాం. దేవుని శిక్ష మన మీద పడ్డది. మనకు బదులుగా యేసయ్య ఆ శిక్షను తన మీద వేసుకున్నాడు. దేవుని ప్రచండమైన ఆ ఖడ్గము, కోపం అనే ఖడ్గము సిలువలో యేసు ప్రభు పైన అది పడింది. పడడం వల్ల పాపపు శిక్ష నుంచి ఆయన నన్ను తప్పించాడు. పెనాల్టీ ఆఫ్ సిన్ అంటారు. తప్పించాడు ఆల్రెడీ. ఆయన విశ్వాసం ఉంచడం వల్ల మనందరినీ కూడా పాపపు శిక్ష నుంచి ఆయన తప్పించాడు. వీఆర్ డెలివర్డ్, వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. ప్రెజెంట్ టెన్స్ ఏంటంటే, ప్రస్తుత కాలం రక్షణ ఏంటంటే, అనుదినము పాపపు శక్తి నుంచి, పాప ప్రభావము నుంచి, పవర్ ఆఫ్ సిన్ అంటారు దాన్ని. ఎంత ఎక్కువగా మనం ఆయన పైన ఆధారపడి, ఎంత ఎక్కువగా ఆయన మనం సమర్పించుకుంటే, ఆయన అంత ఎక్కువగా పాపపు శక్తి నుంచి మనల్ని తప్పిస్తాడు. పాపపు అధికారం నుంచి అలా దినదినము తప్పింపబడు జీవితం అంతా కూడా ఈ పని మనం జరుగుతూనే ఉంటుంది. ప్రెజెంట్ టెన్స్. మూడవది ఫ్యూచర్ టెన్స్. పాపపు ఉనికి నుంచి మనం ప్రభు రాజ్యంలోకి వెళ్ళినప్పుడు, ఆయనతో పాటు ఉన్నప్పుడు ఇక పాపానికి అక్కడ స్థలం ఉండదు. దేర్ ఇస్ నో ప్రెజెన్స్ ఆఫ్ సిన్. సో we will be saved from the presence of sin. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇంగ్లీష్ వచ్చిన వారి కొరకు. He saved us from the penalty of sin. He is saving us, or he saves us continually from the power of sin. And he will save us from the presence of sin in future. నిత్యత్వంలో పరలోకంలో ఇక పాపానికి స్థాయి ఉండదు కాబట్టి, ఇక పాపపు ఉనికే ఉండదు కాబట్టి, ఆ పాపపు ఉనికి నుంచి ఆయనను మనం తప్పించువాడు. రక్షణ వస్త్రాన్ని మనకి ఇచ్చాడు. కింది వచనం చూడండి. నీతి అని పైబట్టును నాకు ధరింప చేసి ఉన్నాడు. వీఆర్ మేడ్ రైచియస్ అంటే అర్థం ఏంటంటే, ఆ ఒక్క మాట ఇది చెప్పక ముందు, పాపము నుంచి తప్పింపబడ్డాము అని అంటే వీఆర్ జస్టిఫైడ్. దాన్ని జస్టిఫికేషన్ అంటారు. నీతిమంతులముగా తీర్చబడ్డాము. పాపము నుంచి తప్పింపబడుతున్నాం అంటే పరిశుద్ధతలో మనం కొనసాగుతున్నాం. దానిని పరిశుద్ధపరచబడుట అంటారు, లేదా శాంటిఫికేషన్ అంటారు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మూడవది, నిత్య మహిమలో ఉండి ఇక పాపపు ఉనికి లేదు, పాపానికి స్థానం లేదు కాబట్టి దాన్ని గ్లోరిఫికేషన్ అంటారు. మహిమ పరచబడుట. 3 మాటలు మళ్ళా గమనించండి. నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధ పరచబడుట, మహిమ పరచబడుట. ఈ 3 కార్యాలు రక్షణలో ఉన్నాయి. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. సో నీతి అనే పైబట్టతో దేవుడు మనల్ని కప్పాడు. మనం నీతిమంతులం కాం. ఎవరు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసిన మాటలు చూస్తాం కదా రోమాపత్రిక 3వ అధ్యాయంలో, లేదా యెషయా 59లోనే మనం చూస్తాం. యెషయా 59లో కూడా మానవుడంతా కూడా ఒళ్ళంతా, యెషయా 1వ అధ్యాయంలోను అలా మిగతా అధ్యాయాలలో కూడా మనమంతా అవి నీతి పరులము. ఆ నీతి పరులం, అక్రమస్తులం. అయితే దేవుడు తన రక్తంలో మనల్ని కడిగిన తర్వాత, ఆయన విశ్వాసం ఉంచిన తర్వాత నీతి అనే పైబట్టను మన పైన కప్పాడు. పైబట్ట కప్పినప్పుడు లోపలిది కనబడదు. స్వభావ సిద్ధంగా మనం అపవిత్రులం. మనం అపవిత్రమైన వస్త్రాలు ధరించుకున్న వారం. అయితే దేవుడు వాటిని కనబడకుండా చేసి క్రీస్తు యేసునందున్న నీతి చేతి మనల్ని కప్పి దేవుని దృష్టిలో మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. వీఆర్ రెకండ్ విత్ రైచియస్నెస్. వీఆర్ నాట్ రైచియస్. మనం నీతిమంతులం కాము, నీతిమంతులముగా లెక్కింపబడ్డాము. అది కాబట్టి నీతి అని పైబట్టును మనకి ఇచ్చాడు. ఇంకా మీరు 2వ వచనం చూడండి. సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును. గార్మెంట్స్ దేవుడు గార్మెంట్ షాప్ తానే దాన్ని కలిగించి ఆయన మొట్టమొదటిగా సాల్వేషన్ గార్మెంట్ ఇచ్చాడు, రైచియస్నెస్ అనే గార్మెంట్ ఇచ్చాడు. మూడవదిగా జాయ్, గార్మెంట్ ఆఫ్ జాయ్.
ఆయన తన ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ న్యూస్ ఆఫ్ గ్లాడ్నెస్, దట్స్ ద గ్రేటెస్ట్ న్యూస్ ఆఫ్ జాయ్. సో యేసు ప్రభు లోకంలో పుట్టడమే అది అత్యంత ఆనందదాయకమైనటువంటి వార్త. ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఉల్లాసము, ఆనందం అనే వస్త్రాన్ని ఆయన ఇచ్చాడు. 4వదిగా అక్కడ చూడండి కిందికి, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. నిజంగా రక్షింపబడినవారు స్తుతింపకుండా ఉండలేరు. సో దేవుడు పాప భారాన్ని తీసివేశాడు, నరకం నుంచి తప్పించాడు, ఆనందాన్ని ఇచ్చాడు, పరిశుద్ధుల సహవాసంలో ఉంచాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఎంత ఎక్కువగా స్తుతిస్తే అంత ఎక్కువగా దేవునికి మహిమ కలుగుతుంది. సో ఆదాముకు దేవుడు ఆనాడే ఆ జంతువును హతమార్చి వారికి వస్త్రాలు తొలగించాడు. అలాగే గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తును వారిని సిలువలో వధించి ఆయన రక్తం ద్వారా మనకి అన్ని వస్త్రాలు దయచేశాడు. కాబట్టి ఇంకొక మాట 59వ అధ్యాయం యెషయా 18వ వచనం 2వ లైన్, ఆసక్తిని పై వస్త్రముగా ధరింపచేసెను. జీల్, గవర్నమెంట్ ఆఫ్ జీల్. దేవుని నిజంగా రక్షింపబడిన వ్యక్తిలో దేవుడంటే ఆశ, దేవుడంటే ఆకలి, దేవుడంటే ఆసక్తి, దేవుని వాక్యం అంటే, దేవుని సన్నిధి అంటే, పరిశుద్ధుల సహవాసం అంటే, ప్రార్థన అంటే, నీవు ప్రభు నమ్మిన తర్వాత ఆటోమేటిక్ గా నీలో ఆ హంగర్, ఆ థర్స్ట్, ఆ జీల్, ఆ ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. కాబట్టి ఇన్ని వస్త్రాలను దేవుడు మనకు ధరింప చేశాడు క్రీస్తు యేసునందు. ఆనాడే ఆదాముకు ఆ వస్త్రాలు ఇవ్వగా ఆ కడపటి ఆదాములు ఇవన్నీ వస్త్రాలు దేవుడు మనకు ధరింప చేశాడు. కాబట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించబద్ధులమైంటున్నాం, మన ప్రభును మనం ఎంతగానో ఆరాధించబద్ధులమైంటున్నాం. ఈ రీతిగా దేవుడు మానవాళికి ఆదామునందు గొప్ప రక్షణ సంకల్పాన్ని సిద్ధం చేసి ఆ జాతి సంతానమైన మనమంతా కూడా ఆదాము స్వభావాన్ని ఆర్జించుకొని దేవుని ఉగ్రతకు గురై ఉండగా దేవుడు ఉగ్రత నుంచి తప్పించి క్రీస్తు యేసులో మనకి ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి, రక్షణ వస్త్రాన్ని బట్టి, నీతి వస్త్రాన్ని బట్టి, ఆనంద వస్త్రాన్ని బట్టి, ఉల్లాస వస్త్రాన్ని బట్టి, స్తుతి వస్త్రాన్ని బట్టి, ఆసక్తి వస్త్రాన్ని బట్టి మనం నిత్యము దేవుని స్తుతిస్తూ మన జీవితాలను ముందుకు కొనసాగించుకోవాలనే విషయాలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రీతిగా దేవుడు మా ఆదామును వదిలిపెట్టలేదు. శాశ్వతంగా ఆదాములో నుండి అద్భుతమైన తన రక్షణ ప్రణాళికను, విమోచన కార్యాన్ని సిద్ధం చేసి తన కుమారుని ద్వారా దేవునికి దూరమైన మనల్ని, దేవుడి లేనివారమైన మనల్ని క్రీస్తు రక్తం ద్వారా తిరిగి ఆయన సమకూర్చుకున్నట్టుగా మనం చూస్తాం. మనకు విమోచనిచ్చాడు, క్రీస్తు రక్తంలో పాప క్షమాపణిచ్చాడు, దేవుడు లేని వారమైన మనకు దేవుడిగా దొరికాడు, సమాధానం లేని మనకు సమాధానాన్ని ఇచ్చాడు. ఎఫెసీ 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలు. నిరీక్షణ లేని మనకు నిరీక్షణ కలిగించాడు. దేవుడు యేసుక్రీస్తు వారిని సమాధాన కారకుడిగా మనకి ఇచ్చాడు, మనల్ని సమాధానపరిచాడు. దేవునికి మనకున్న వైరాన్ని, ఆ మధ్యపు గోడను క్రీస్తునందు కూర్చొని యేసుక్రీస్తు వారు కూలదోల్చిన వల్ల ఆయన మనల్ని సమాధానపరుచుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఆదాము నిజంగా పాపం చేసి దేవుని దుఃఖపెట్టినప్పటికీ, దేవుని నామానికి అవమానం తెచ్చినప్పటికీ, సాతానుకు లోబడినప్పటికీ దేవుడు ఆదాము సంతానమైన ఆదామును కూడా విడిచిపెట్టలేదు. ఆఫ్ కోర్స్ నీతిగల దేవుడిగా, పరిశుద్ధులైన దేవుడిగా ఆ జీవవృక్షాన్ని వారు టచ్ చేస్తారేమని వారు అక్కడి నుంచి గెంటి వేసినట్టుగా చూస్తాం. అగ్నిజ్వాలను ప్రాకారంగా ఆ యొక్క ఏదైనా వనం చుట్టూ ఉంచినట్టుగా చూస్తాం. ఆ తర్వాత ఆదాము కష్టపడుతూ, చెమట ఒడుస్తూ, స్త్రీ ఆ ప్రసవేదన పడుతూ పిల్లలను కరినట్టుగా మనం చూస్తాం. చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే ఆ పాపం యొక్క పర్యవసానం మొదటి ఆ ఇంట్లోనే మనం చూస్తాం. ఆదాం కయ్యను మొట్టమొదటిగా పుడతాడు, ఆ తర్వాత ఏబేలు పుడతారు, వారిద్దరు ఉంటారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనకు అందరికి తెలుసు. ఆదాము ఒకవైపు హతసాక్షికి తండ్రిగా ఉన్నాడు, మరొక వైపు హంతకునికి తండ్రిగా ఉన్నాడు. Adam fathered a martyr on one side and a murderer on another side. ఇది ఒక పారాడాక్స్ గా ఉంది కదా, ఒక వింతగా ఉంది ఇది.
సరే, ఆ కయ్యను హేబేలును గురించి మనము డీటెయిల్గా వెళ్ళడం లేదు, కానీ ఇక్కడ ఆదాముని గురించే మనం నేర్చుకుంటున్నాం. సో దేవుడు ఇద్దరి కుమారుల వారికి ఇస్తాడు. చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే, మొదటి ఇంట్లోని మొదటి కుటుంబంలోని ఒక హంతకుడు బయలుదేరడం, తన సొంత తమ్ముని హత్య చేయడం అనేది చాలా చాలా దుఃఖకరమైన విషయం. ఏదేమైనా ఆదాము చేసిన పాపపు యొక్క శిక్ష, పర్యవసానాలు, డెడ్లీ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ అంటారు దాన్ని. పాపం యొక్క విష పరిణామాలు, క్షమించండి, పరిణామాలు ఇంట్లో అప్పుడే కనబడ్డాది. ఒక కుమారుడు హంతకుడిగా మారాడు, మరొక కుమారుడు హతసాక్షిగా మారాడు. ఆ తర్వాత దేవుడు కయీనును శపిస్తాడు. మూడవ సంతానంగా దేవుడు సేతును ఆదాముకి ఇచ్చినట్టుగా మనం 5వ అధ్యాయంలో చూస్తాం. 4వ అధ్యాయం చివరి భాగంలో ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు 25వ వచనం, ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం నియమించినను అనుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను. సో షేతు అనే కుమారుని కయీనుకు బదులుగా దేవుడు ఇచ్చాడు. తిరిగి దేవుడు షేతును ఆశీర్వదించి షేతుకు ఎనోషను కుమారుని ఇస్తాడు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అనే మాట ఇక్కడ మనం చూస్తాం. సో ఆదాం కుమారుడైన కయీను దేవునికి ప్రతినిధిగా ఉండలేకపోయాడు. ఒక రకంగా సాతానుకు ప్రతినిధిగా తానున్నాడు. కానీ షేతు సంతానమైనటువంటి హెనోషు, ఆ తర్వాత ఏ సంతానంలో నుంచి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడో ఆ సంతానానికి మూల పురుషుడిగా ఇక్కడ షేతు ఉన్నట్టు మనం చూస్తాం. ఆదాము 5వ అధ్యాయం మొదటి 5 వచనాలలో మరొక్కసారి దేవుడు ఆదామును సృష్టించిన దినమున దేవుని పోలికగా సృష్టించిన మాటలు అక్కడ ఉన్నాయి. మగవాని గాను ఆడదాని గాను సృష్టించి వారు సృష్టింపబడిన దినమున వారిని ఆశీర్వదించాడు. వారికి నరులని పేరు పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఆదాము 135 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను అనే మాటలు చూస్తాం. షేతు 3వ కుమారుడు. ఆ షేతు కనిన తర్వాత ఇంకా ఆదాము 800 ఏండ్లు బ్రతికినట్టుగా అక్కడ మనం చూస్తాం. టోటల్ గా ఆదాము బ్రతికిన దినములు 930. దేవుడు నిత్యం ఆదామును బ్రతికించాలని అనుకున్నాడు. అసలు మరణం లేకుండా చేయాలని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఆదాము దేవుని ప్రణాళికను విస్మరించి దేవుని ఆజ్ఞను బుద్ధిపూర్వకంగా ఉల్లంఘించి తాను నిత్యం ఉండాల్సిన ఆదాము, ఆయన సంతానం అంతా నిత్యం ఆయన దేవునితో ఉండాలని దేవుడు ఆశిస్తే ఆ ప్రణాళికకు విరోధంగా పాపం చేసి 930 ఏండ్లు మాత్రమే ఆయన బ్రతికినట్టుగాను, ఆదాముకి ఇంకా ఇంకా పిల్లలు కలిగినట్టుగా చాలా మంది ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలు ఇక్కడ ప్రస్తుతం. కానీ కయ్యూనికి ఎక్కడి నుంచి వచ్చింది భార్య, హేబేలుకి ఎక్కడి నుంచి వచ్చింది భార్య, ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు. దానికి జవాబు ఇక్కడే ఉంది. జాగ్రత్తగా చదివితే 4వ వచనం, షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు, అతడి కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికి దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతను మృతి పొందెను. ఆనాడు అది ప్రథమ సంతానం కాబట్టి ఆదాము సంతానంలోనే కుమారులు కుమార్తెలను వివాహం చేసుకున్నట్టు చూస్తాం. అది ఇంకా దాని గురించి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, దాని గురించి మీరు వరి కావాల్సిన అవసరం లేదు. ఇట్ వాజ్ ఇన్ఎవిటబుల్, అది అనివార్యం ఆ దినాల్లో. తర్వాత షేతు సంతానంలో నుంచే మనం చూస్తాము యేసు ప్రభు వారు వచ్చినట్టుగా మనం గమనిస్తాం. లెమక్ వరకు అక్కడ నోహు వంశంలో నుంచి, నోహు కుమారులో నుంచి మనం చూస్తాము యేసు ప్రభు వారు తాను వచ్చినట్టుగా షేమ్ వంశావళిలో నుంచి, నోవహు కుమారుడైన షేమ్ వంశాలలో నుంచి 11వ అధ్యాయానికి వస్తే అక్కడ అబ్రహాం సంతానం వస్తుంది. అక్కడ ఇక అబ్రహాం సంతానం మనకు అందరికి తెలుసు.
షేము వంశావళిని 11వ అధ్యాయం 10 నుంచి క్రిందికి అలా చదువుకుంటూ వస్తే అబ్రాహాముని గురించి మనం చూస్తాం. అలాగే మత్తయి సువార్తలో నుంచి దావీదు కుమారుడిన అబ్రహాము ఇస్సాకును కనని అలా అబ్రహాం సంతానం నుంచి యేసుప్రభు వారు వచ్చినట్టుగా మనం చూస్తాం. సో షేతును ఆదాము 3వ కుమారుడైన షేతు వంశాన్ని దేవుడు ప్రత్యేక రీతిగా ఆశీర్వదించి ఆ సంతానంలో నుంచి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. దేవుడి యొక్క ప్రణాళిక చూడండి ఎంత అద్భుతంగా ఉంది. దేవుడు సర్వశక్తిగా ఇక్కడ మొన్న రాజేష్ మాట్లాడుతూ మనం ఏ క్యారెక్టర్ చూసినా దేవుని యొక్క క్యారెక్టర్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని మంచి మాట చెప్పాడు. దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క వ్యక్తిత్వం ఇక్కడ ఏం కనబడుతుందంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడిగా కనబడుతున్నాడు. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడిగా కనబడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడిగా కనబడుతున్నాడు. పాపాన్ని సహించని దేవుడిగా, శిక్షించే దేవుడిగా తాను కనబడుతున్నాడు. ఆదాము హవ్వలను ఆయన సర్పాన్ని ఆయన శిక్షించినట్టుగా మనం చూస్తాం. తిరిగి దేవుడు కృపగలవాడు కాబట్టి, దయగలవాడు కాబట్టి వారికి చర్మము చొక్కాయలు తొలగించి ఆ ఆదాము సంతానంలో నుంచి కడపటి ఆదాముని ఈ లోకానికి పంపించి ఆ గొప్ప రక్షణను మన కొరకు సిద్ధం చేసిన దేవుడిగా, సృష్టికర్తగాను, న్యాయాధిపతిగాను, విమోచకుడుగాను, దయగల కరుణా సంపన్నుడుగా దేవుడు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ముగించక ముందు ఒక్కసారి మనము ఆదాము యొక్క జీవితాన్ని మరొకసారి, ఆయనలో ఉన్న బలాలేంటి, బలహీనతలేంటి, మనం ఏం నేర్చుకోవాలనే విషయాలను చూసుకొని మనం ముగించుకుందాం. ఆదాములో ఉన్నటువంటి బలాలు ఏంటంటే ఆయన దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. దేవుని యొక్క చక్కటి లక్షణాలు దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ ఇన్నోసెన్స్ను, నిర్దోషత్వాన్ని, పాపము లేని జీవితాన్ని ఆయనకి ఇచ్చాడు. తర్వాత సృష్టి అంతటి పైన ఒక గొప్ప అధికారిగా ఆయన ఉంచాడు. హీ వాజ్ ద స్ట్యూవర్డ్ ఆఫ్ క్రియేషన్. ఎంత అద్భుతమైన మాట. ఆదాముకు అద్భుతమైనటువంటి ఓ జీవిత భాగస్వామిని, అత్యంత సుందరమైన అందమైనటువంటి ఓ స్త్రీని, ఆ స్త్రీ యొక్క సహవాసంలో ఆమెను ప్రేమిస్తూ, ఆమె చేత ప్రేమించబడుతూ, ఆ సాంగత్యంలో ఆనందించబడుతూ జీవించడానికి దేవుడు అద్భుతమైన రిలేషన్షిప్ను ఆదాము కలిగి ఉండడానికి కృప చూపాడు. సో అలాంటి రిలేషన్షిప్ కలిగి ఉండే ఆధిక్యతను దేవుడిచ్చాడు. అదొక స్ట్రెంగ్త్గా మనం చూసుకోవచ్చు, ఒక బలంగా మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత సృష్టిలో ఉన్న ఆ జంతుజాలానికి అన్నిటి కూడా పేర్లు పెట్టే జ్ఞానాన్ని, ఆ ఆధిక్యతను, ఆ అధికారాన్ని, సృష్టి పైన అధికారిగా దేవుడు మానవుని ఆదాముని చేశాడు. అది ఆ రీతిగా ఆదాములో ఉన్నటువంటి కొన్ని బలాలు ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఆదాము ఆమెను హవ్వను చూస్తున్నాగానే నా కొరకు ఒక నా 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 శరీరంలో నుంచి తీయబడినటువంటి ఒక వ్యక్తిగా, చక్కటి పద్యం పాడతాడు కదా ఆయన, నాలో నుండి తీయబడినటువంటి నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం, ఇది నరులో తో తనలో నుంచి తీయబడి తనతో ఉండడానికి తీయబడ్డాడన్న సంగతిని ఆయన గుర్తించగలిగిన జ్ఞానం ఆయనకుంది. హిస్ రికగ్నిషన్ ఆఫ్ ద నీడ్ ఫర్ కంపానియన్షిప్. దేవుడు తాను ఒంటరిగా ఉండగా మరి తనకు ఒక సహచరుణ్ణి, సహాయకురాలును, సహధర్మచారిని, సహజీవిత భాగస్వామిని కలిగించాడు అన్న సంగతిని గుర్తించగలిగిన జ్ఞానం దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇవి ఆదాములో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు లేదా బలాలు. బలహీనతలు మనం చూద్దాం. డిసొబీడియన్స్, దేవుని యొక్క ఆజ్ఞను తాను బుద్ధిపూర్వకంగా ఉల్లంఘించాడు. దేవుని మాటకు అవిధేయుడయ్యాడు. అది ఆయనలో ఉన్న. తర్వాత తన బాధ్యతను విస్మరించాడు. దేవుడి గొప్ప బాధ్యతను ఆదాముకు అప్పచెప్పాడు. బాబు ఇదిగో నీకు స్త్రీనిచ్చాను, మీరిద్దరు చక్కగా సహవాసం చేస్తూ, నా సన్నిధిని అనుభవిస్తూ, నా ముఖాన్ని చూస్తూ నాలో ఉండండి, నాతో ఉండండి అని అంటే
ఆ విషయాన్ని మర్చిపోయాడు. దేవునిచ్చిన ఆజ్ఞను తాను ఉల్లంఘించి బాధ్యతను విస్మరించాడు. మనం కూడా అనేక సార్లు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించే వారంగా, అవిధేయత చూపే వారంగా లేమో? సౌలు అవిధేయత చూపాడు. ఇదిగో అమాలేకులను పూర్తిగా హతమార్చమన్నప్పుడు హతమార్చలేదు. బలులు కేవలం యాజకులు మాత్రమే అర్పించాలి, కానీ సమయాలు ఆలస్యమైనప్పుడు తాను అర్పించకూడని రాజులు అర్పించకూడదు బలులు. అలా అర్పించి దేవుని కోపానికి గురైనట్టుగా అక్కడ సమయాలు ఏమంటారంటే, మా బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమనే మాట మాట్లాడతాడు. సో అక్కడ తాను అవిధేయుడైనాడు. ఎవరు? సౌలు అవిధేయుడైపోయి తాను దేవుని మాటను ఉల్లంఘించినప్పుడు దేవుడు ఏమంట, సమయాలు ఏమంటే ఒక మాట చూడండి, నేను చదువుతాను. సమయాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొంట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము ఆలోచించుము బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొంటయు, పొటేళ్ల క్రువు అర్పించట కంటే మాట వింటయు శ్రేష్టము. చూడండి, తిరుగుబాటు చేయుట దేనితో సమానమట? సోద చెప్పుటతో అని పాపంతో, మూర్ఖత నగుపరచుట మాయా విగ్రహ దేవదూతలు గృహ దేవతలను పూజించటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించదు కనుక నీవు రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించను. సో ఆదాములో కనబడే లక్షణాలు ఇక్కడ సౌలులో కూడా కనబడుతున్నాయి. అది సౌలులోనే కాదు, మన అందరిలో కూడా కనబడతాయి. అనేక సార్లు దేవునికి తిరుగుబాటు, ఆదాము తిరుగుబాటు చేశాడు, ఎదిరించాడు, అవిధేయత చూపాడు, బాధ్యతను విస్మరించాడు. మన జీవితాల్లో కూడా అలాగే లేమా? ఒకసారి ఆలోచిద్దాం. ఎన్నిసార్లు అవిధేయత కనపరచాం? అటు చూడకూడదంటే చూస్తాం, అలా మాట్లాడుకుంటే మాట్లాడతాం, అలా చేయకూడదంటే చేస్తాం, చేయకూడదు చేస్తాం, చేయాల్సింది చేయం. సో ఆదాము స్వభావం అంటారు దాన్ని. అది మనలో ఇంకా లేదా? ఇంకా ఉంది. ఆదాము స్వభావం నుంచి పూర్తిగా మనం విడుదల కాలేదు. కానీ ఆత్మ స్వభావం పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కాబట్టి ఆత్మ సహాయం వల్ల శరీర స్వభావాన్ని మనం ఓడిస్తూ మనం ముందుకు సాగాలి. ఆ పాపానికి, శోధనకు గురయ్యాడు, శోధనకు లోబడ్డాడు. శోధన రావడం తప్పు కాదు ప్రియులారా. యేసుప్రభువే శోధింపడ్డాడు. అందరం శోధింపడతాం, కానీ శోధనకు లొంగడం పాపం. సకంబింగ్, ఈల్డింగ్ టు టెంప్టేషన్ ఈజ్ అ సిన్. మనము శోధన రాకుండా ఎవరు ఈ లోకంలో జీవించరు. మనం నడుస్తుండగా పక్షులు మన పైనుంచి ఎగిరిపోతాయి, కానీ మన తల మీదకి వచ్చి గూడు కట్టుకునే అవకాశం మనం ఇవ్వకూడదు. అలాగే చెడు ఆలోచనలు, ఆ చెడు కోరికలు అలా అలా ఫ్లాష్ మాదిరిగా మనకు రావచ్చు, కానీ వాటికి గూడిచ్చి, తావిచ్చి, స్థానమిచ్చి, సింహాసనం ఇచ్చి, కూర్చో ఇక్కడే నాలో ఉండు అని మనం స్థానం ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదని బైబిల్ చెప్తుంది. అపవాదికి చోటిచ్చారు వీరిద్దరు. మనం జాగ్రత్తగా ఉందాం. మనం కూడా ఎన్నోసార్లు చోటిచ్చే వారంగా ఉన్నాం. యథార్థంగా దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి జాగ్రత్తగా ఉందాం. మరొకటి బలహీనత ఏంటంటే, నింద దేవుని మీద మోపాడు, అవ్వ మీద మోపాడు. అలాగ మన జీవితాల్లో మన పాపానికి ఇతరులను మనం దోషులుగా ఎంచకూడదు. వాళ్ళే కారకులు, నేను పాడవడానికి వాళ్ళే కారకులు, ఎదురుగా ఉన్నామనే నేను ఇలా ఉండడానికి మా బంధువులే కారణం, మా పాలెల్లే కారణం అని అంటారు చాలా మంది. ప్రియులారా, అది కాదు. లెట్ us not blame anyone. Let us confess our sin plainly, యథార్థంగా, నిర్మోహమాటంగా పాపాన్ని ఒప్పుకుందాం. ఆయన రక్తంలో కడగబడుతూ జాగ్రత్తగా జీవిద్దాం. వారు భయాన్ని కొని తెచ్చుకున్నారు. పాప ఫలితాలేంటి? వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్? దేవుని సన్నిధిలోంచి వాళ్ళలో భయం వచ్చేసింది, వారిలో సిగ్గు వచ్చేసింది, వారు దేవునికి దూరం అయిపోయారు, దావుకున్నారు. కాబట్టి మనం కూడా పాపం మనలో ఉన్నప్పుడు భయం ఉంటుంది, పాపం మనలో ఉన్నప్పుడు సిగ్గు ఉంటుంది, పాపం మనలో ఉన్నప్పుడు ధైర్యంగా దేవుని ఎదుర్కోలేము. పాపం కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఆనాడు ఆదాముకు దేవుడు ఎన్నో ఆయనకు దేవుడు ఖచ్చితంగా చెప్పినప్పటికీ దుర్బుద్ధితో పాపం. మనం కూడా మనకి ఈనాడు ఇంకా ఆదాముకు ఆనాడు దేవుడే ఉన్నాడు అనుకోండి, దేవుడు సమస్తం అనుకోండి. ఈనాడు దేవుడు ప్రత్యక్షంగా మనకు లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం మనకుంది, పరిశుద్ధుల సహవాసం మనకుంది.
ఇంకా అనేకమైనటువంటి ప్రొవిజన్స్ దేవుడు మనకి ఏర్పాటు, క్రీస్తు రక్తం మనకుంది. ఇవన్నీ మనకు ఉన్నప్పుడు వాటిని మనం ఉపయోగించుకుంటూ పాపం చేయకుండా, శోధనకు లొంగకుండా జీవించడానికి మనం తీర్మానం చేసుకుందాం. సో Adam is the reflection of హ్యూమన్ కండిషన్. ఆదాము మానవ పతనాన్ని, మానవ స్వభావానికి ప్రతినిధిగా తానున్నాడు. అయితే దేవుడు అద్భుతంగా ఆయననే దేవుని సంకల్పంలో నుంచి తాత్కాలికంగా వేరైనటువంటి మానవుడైన ఆదామును దేవుడు విసర్జించకుండా ఆయన్నే తిరిగి ఒక ప్రధానమైన వ్యక్తిగా మానవ విమోచనార్థమైన ప్రణాళికలో దేవుడు ఆదామును ఎన్నుకున్నాడు. అందుని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించాలి. సో చివరిగా మనము నేర్చుకునేది ఏంటంటే రియాలిటీ ఆఫ్ సిన్. పాపం అనేది వాస్తవం, సాతానుడు అనేది వాడు వాస్తవం, శోధనలు అనేవి వాస్తవం, అలాగే రక్షణ అనేది వాస్తవం, రక్షణ సంకల్పం అనేది వాస్తవం. ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఇంకా యేసుక్రీస్తులో ఉన్న పాప క్షమాపణ, విమోచన కార్యం మీలో జరగకపోతే ఈ మాటలు వింటూనే యేసయ్యా ఆ పాప శిక్ష నుంచి నన్ను తప్పించండి అని అడుగుదాం. తప్పించాడు, అయితే విశ్వసించాలి. అది ఆల్రెడీ ఆ రక్షణ ప్రణాళిక సిద్ధం చేశాడు. దాన్ని చేతులు చాపి ఆయన వైపు చూస్తూ విశ్వాసంతో అంగీకరిస్తే నీవు ధన్యుడు అవుతావు. రక్షింపబడిన మనం పాపపు శక్తి నుంచి తప్పింపబడుతున్నామా? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని సహాయం వల్ల, క్రీస్తు యేసు వారి రక్తం వల్ల, దేవుని యొక్క వాక్యం వలన, పరిశుద్ధుల సహవాసం వలన, దేవుని శిక్ష వలన, దేవుని భయం వలన మనము దినదినము పాపం నుంచి తప్పించబడుతూ జయ జీవితాన్ని జీవిస్తున్నామా? ఆలోచన చేద్దాం. అలాంటి జయ జీవితాన్ని జీవించే తీర్మానం చేసుకుందాం. ఈ మాటలు వింటున్న మనం ఒకవైపు మన జీవితాలను పరీక్షించుకుంటూ, మరొక వైపు మన దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు, అద్భుతమైన సృష్టికర్త, అద్భుతమైనటువంటి గొప్ప న్యాయ నిర్ణేత, న్యాయాధిపతి, పాపాన్ని శిక్షించే దేవుడు. అలాగే శిక్ష నుంచి తప్పించడానికి గొప్ప మార్గాన్ని, విమోచన మార్గాన్ని ఏర్పాటు చేసిన విమోచకుడు కాబట్టి అట్టి దేవుని మన హృదయాలలో మనం సాగిలపడి ఆయనను ఆరాధించి పూజిద్దాం. జీవితాలు చక్కబెట్టుకుందాం. జాగ్రత్తగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అలా మనకు సహాయం చేయను గాక. ఆమేన్.